ఏం సమస్య లేదు. కాకపోతే కొద్దిగా పనులు ఇంత పింఛన్లు అన్నది పింఛన్లు కాలేదు. అంతే కానీ అన్ని పనులు బాగానే రేషన్ కార్డులు ఇట్లా వచ్చినాయి. వచ్చి కొత్తగా ఏ ప్రభుత్వంలో వచ్చిన రేషన్ కార్డులు మీకు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇండ్లు ఇందిరామ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ రాలే, ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. ఇప్పుడు అయితే ఇందిరామ ఇండ్లు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఇండ్లు రాలేదా? జోలు చెప్పిండు కేసీఆర్, అప్పుడు జోలు చెప్పిండు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. జోలు చెప్పిండు మాకే ఇల్లు ఇయ్యలే. నాకు ఇల్లు ఉడకలేదు, ఇల్లు కూలిపోయి కట్టెకప్పు ఇల్లు. ఇల్లు ఆడితే నాకు ఎవరిస్తారు? ఇప్పుడు ఉడకలు ఇట్లా వస్తుంది ఇస్తావని అంటారు. కానీ మా రాజకీయ రెడ్డిని అడగాలి అని చెప్పి, ఎమ్మెల్యేని అడగాలి అని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు వరకు ఎవరికైనా వచ్చినాయి మీ ఊళ్ళో ఇండ్లు ఇందిరామ ఇండ్లు? వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి 40 ఇళ్లకు ఎక్కువనే వచ్చినాయి. రేషన్ కార్డులు ఇచ్చిరా మీ ఊళ్ళో? ఇచ్చింది. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయా? మీ ఊళ్ళో సన్న బియ్యం వస్తుంది, దొడ్డు బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ బియ్యం వచ్చినాయి మీకు? బియ్యం. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వచ్చాక ఎట్లుంది, దొడ్డు బియ్యం వస్తే ఎట్లుంది? ఇంకా సన్న బియ్యం తింటేనే ఉన్నాం, దొడ్డు బియ్యం తింటేనే ఉన్నాం. లేని వాళ్ళు తినకపోతే ఏం చేస్తాం? తింటేనే ఉన్నాం. మీ ఊళ్ళో బరిలో ఇప్పుడు ఎంత మంది లాబడ్డారు సర్పంచ్ అభ్యర్థులుగా? ఇంకా సర్పంచ్ ఎంతమంది లేవడ్డారు? నేను వచ్చేది సరిగ్గా ఇల్లే. మీకు చదువుకున్న వ్యక్తులు కావాలన్నా చదువుకున్న వ్యక్తులు కావాలి? చదువుకున్న ఇచ్చే మంచిది. ఎందుకు చదువుకున్న వ్యక్తిని కోరుకుంటున్నాను? చదువుకున్న అయితే నాటు అయితే ఏం చేస్తారు చెప్పు? గొర్రెట బర్రెట పోవాలి. అటువంటి వాళ్ళు అయితే ఏదైనా పని చేస్తారు, మా ఆఫీస్ కాడికి పోతారు. నాటు పోతే ఆఫీస్ కాడికి పోతే ఉండరు అంటారు, మమ్మల్ని లోపలికి రానియరు. ఇక అలా చదువుకున్న పిల్లలు అయితే ఎందుకని చెప్పి వాళ్ళని పైన వేసుకుంటే వాళ్ళని లోపలికి రాడిస్తారు. మండలంలో కానీ పోలీస్ కాడికి కానీ వాళ్ళని రాడిస్తారు. మమ్మల్ని ఎవరు రాడిస్తారు? నీకు వాళ్ళ ఉండిపో అంటారు. ఇప్పుడు మీ ఊర్లో నలుగురిలో ఎవరైతే సర్పంచ్ అయితే మీ ఊరికి న్యాయం జరుగుతా అంటావు? మా ఊళ్ళో చదువుకున్న వ్యక్తి అయ్యి ఎవరు వచ్చిండ్రు నేను తెలుసుకొని చెప్తాను. ఎవరెవరు వచ్చిండ్రు అది మనకు ఊరిక కుద్ది తెలవలేం కదా నాకు. చదువుకున్న వ్యక్తిని వేపించుకొని గెలిపించుకుంటే మనకి ఏదైనా పనులు అవుతాయి. ఇంకంతే. మనకు నాయకుడు వేసుకుంటే ఏమంటారు? యాడికి రాజే పోటీ రాజే మండలంలోకి పోతే నువ్వు ఆడంగా రాపాడు, కిలంగా రాపాడు. వెంకటస్వామి చదువుకుని ఉండే పిల్లలు. ఇంకా అందరూ ప్రజలు మనం ఎట్లా అంటే నీకోసం ప్రజలందరూ వేస్తే గెలుస్తాడు. పిల్లలైతే మంచి పిల్లలైతే. మీకు పార్టీ ముఖ్యమా, చదువుకున్న వ్యక్తి సర్పంచ్ అభ్యర్థికి? మాకు పార్టీ ఉండాలి, సర్పంచ్ ఉండాలి. ఆ పిల్లలుగా మా పార్టీ ఉండాలి. మీకు ఏ పార్టీ ఇప్పుడు వరకు మీ ఊరికి న్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. నిజమే. మా రాజేశ్వరి మేము తెలిసిన వాడు ఆ పిల్లాడు మా ఇంట్లో పనిచేసిండు. మేము కూడా రాజేశ్వరి రెడ్డి పనిచేసినాం. ఆ పిల్లాడు వెంకటేశ్వర రాజేశ్వరి రెడ్డి పనిచేసినాం. అవునా? అవును. అదే ఇంకా మొత్తం ఇంకా గెలిపించుకొని తీసుకుంటారు. ఆ పిల్లాడు